ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభము తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో 17వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థిస్తుండగా దేవుడు మన యొక్క శ్రమల అన్నిటిలో నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుంచి వారిని విడిపించును. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి కదా. అవును, నీతిమంతుని యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు నీతిమంతులు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు. ఆయన రక్తంలో కడగబడిన మనము ఇప్పుడు నీతిమంతులుగా తీర్పు తీర్చబడి ఉన్నది మనకి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి అనుదినం ప్రార్థిస్తున్నటువంటి దేవుని బిడ్డలు నీతిమంతులు. వారు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుంచి వారిని దేవుడు విడిపిస్తానని సెలవిస్తున్నాడు. బాధపడకండి. నీతిమంతులకు శ్రమలు రావా అనుకుంటున్నారు కదా. నీతిమంతులకు శ్రమలు వస్తాయి. చూడండి, నీతిమంతుల యొక్క పిల్లలు, నీతిమంతులు లేనటువంటి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి ఇద్దరు వెళ్తారు కదా ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళకు కూడా పరీక్షలు ఉంటాయి. నీతిమంతుల బిడ్డలకి ఎగ్జామ్స్కి పరీక్షలు ఉన్నాయి. మరి అనీతిమంతులకు కూడా, నీతిమంతులు దేవుని భయభక్తులు లేని వాళ్ళ బిడ్డలకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పరీక్షలు ఉన్నాయి కదా. ఇద్దరు మరి పరీక్షలు వెళ్ళాలి. మరి నీతిమంతులకు శ్రమలు రావా అని అనుకోవద్దు. నీతిమంతులకు శ్రమలు వస్తాయి. కానీ నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించి శ్రమలన్నిటి నుంచి విడిపిస్తానంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తాడు. అవును, చూడండి, ఆ కొంచెం కిందకు వస్తే 19వ వచనం 34 కీర్తన 34:19. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుంచి యెహోవా వానిని విడిపించును. చూడండి, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు వస్తాయి. కానీ మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వెంటనే మనకి ఆ శ్రమలన్నిటిలోంచి విడిపించి సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి మనం మొరపెట్టే వారం ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రభా, ఈ శ్రమలన్నిటిలోంచి విడిపించు ప్రభా. మరి నాయన మీ సన్నిధికి వెళ్ళాలి, దేవుని పని చేయాలి, ప్రార్థన చేయాలి. మరి శ్రమలో ఉంటే ఎలాగా ప్రార్థించగలము? ప్రభా, నన్ను బ్రతికించి నేను స్తుతిస్తానన్నాడు దావీదు. కీర్తన గ్రంథం 50వ కీర్తన చూడండి, 50వ కీర్తనలో 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు. చూడండి, ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అంటున్నాడు దేవుడు. ఆపత్కాల సమయంలో మనం దేవునికి మొరపెట్టాలి. ఆపద వచ్చినప్పుడు మనం పండుకొని నిద్రపోకూడదు. ఆపద వచ్చినప్పుడు గుణక్కుంటూ సనుక్కుంటూ బాధపడకూడదు. ఎవరి మీద నిందలు వేయకూడదు. ఆపద కాలంలో దేవునికి మొరపెట్టి ఆ సమస్యను దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుడు కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, శ్రమలో నుంచి విడిపించి ఆయన మనం విడిపిస్తారంట. అప్పుడు నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, దేవుడిని మనం మహిమపరిచే వారం ఉండాలి. అంటే దేవుడు కార్యం చేస్తాడు మనం మొరపెట్టినప్పుడు. మరి లోకంలో మనకి చూడండి, లోకంలో జీవిస్తున్న మనకి లోకంలో మీకు శ్రమలు వస్తాయి. కానీ ధైర్యం తెచ్చుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమలు వస్తాయి కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను కదా. చూడండి, లోకాన్ని నేను జయించి ఉన్నాను, మీ శ్రమల నుంచి కూడా మిమ్మల్ని విడిపించగలను. శ్రమలు వస్తే దేవునికి మొరపెట్టాలి మనము. ఖచ్చితంగా దేవుడు మనం విడిపిస్తాడు. శ్రమలలో మనం ధైర్యం తెచ్చుకోవాలంట. ఎందుకంటే దేవుడు మనం లోకాన్ని జయించిన దేవుడు కాబట్టి శ్రమల నుంచి కూడా మనం విడిపించగల శక్తివంతుడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శ్రమలు కూడా పెడుతున్న ప్రతి ఒక్క కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసతో దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఈరోజు శ్రమలు ఉన్నాయా? ఉద్యోగం అనేది బాధపడుతున్నావా? వివాహం కాలేదని బాధపడుతున్నావా? గర్భఫలం లేదని బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలు, ఆర్థికంగా సమస్యలు వేధిస్తున్నాయని బాధపడుతున్నావా? ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం చేత దేవుని సన్నిధిలో మొరపెట్టి ఖచ్చితంగా ఈరోజు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ శ్రమలన్నింటిలో విడిపించబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. ఆయన ఎప్పుడు కూడా అబద్ధమాటకు మనవుడు కాదు కదా, గొప్ప దేవుడు కదా. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు మొరపెట్టాలి. విశ్వాసంతో దేవునికి మొరపెట్టి సమాధానంగా ఉండు.
దేవుడిని శ్రమలంతా విడిపించి నువ్వు అనుకుని ఎన్ని కూడా దేవుడు ఈ రోజు నెరవేర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ప్రభువా, అయా నీతిమంతులు మర్రపట్టక యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించునని సెలవిస్తున్నాను. నిజంగా ఈ రోజు నీతిమంతులైన బిడ్డలు ఎవరైతే మొరపెడుతున్నారో కన్నీటితో తండ్రి, వారి ప్రార్థన ఖచ్చితంగా ఆలకించి శ్రమలన్నిటి నుంచి విడిపించు ప్రభువా. ఎన్ని దినాలు శ్రమలు అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ ఈ లోకంలో బాధపడుతున్నారు. దయచేసి నాయన ప్రభా ప్రార్థన ఆలకించి శ్రమలన్నిటి నుంచి విడిపించిన ఆయన వాళ్ళకు ఉత్తరం దయచేసిన ఆయన కాపాడండి. బిడ్డలు ఎంతో మంది ఉద్యోగం లేక బాధపడుతున్నారు. ఎవరస్తులు ఎంతో చదువులు చదివి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి. ఎంతో మంది యవ్వన కాలంలో వివాహం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఎంతో మంది వివాహం అయిపోయి గర్భఫలం లేకుండా మొరపెడుతున్నారు తండ్రి. యేసు నామములో వాళ్ళ గర్భాలు తెరవబడిన కాక తండ్రి, మంచి గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. కుమారులు కుమార్తెల్ని అనారోగ్య సమస్యలతో వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీ వార్డులో ఉన్న వాళ్ళని ఇప్పుడే మీరు ముట్టండి. మీ వాక్కును పంపించి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. ఆయా ప్రాణాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి. ప్రతి ఒక్క కీడు నుంచి తప్పించిన ఆయన క్షేమం తెచ్చేయండి తండ్రి. యానివర్సరీ వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరి పట్ల నాయన మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి అయా కృప చూపించండి. మీ నామాన్ని మహింపచ్చే బిడ్డలుగా ఆశీర్వదించండి. కుటుంబంలో భార్య భర్తను సమాధానం తెచ్చేయండి. అయా స్కూల్ కాలేజీకి వెళ్తున్న బిడ్డలందరితో తోడుండండి. మంచి జ్ఞానమును ఆరోగ్యం బిడ్డలందరికీ తెచ్చేయండి. కుటుంబంలో ఐక్యత తెచ్చేయండి తండ్రి. ప్రేమ తెచ్చేయండి ప్రభు. నాయన బిడ్డలందరికీ దేశం పట్ల మీకు ఉద్దేశం నెరవేర్చండి. ప్రతి ఒక్క సంఘాన్ని సేవకులందరినీ కూడా కాపాడండి. కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.